టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే అదనంగా వాడుకున్నది. ఐ రిపీట్, 43.13 టీఎంసీ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అదనంగా వాడుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు వాడుకున్న నీళ్లు 89.511. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎలిజిబిలిటీ ఉన్నది దానికంటే కూడా తక్కువ వాడుకున్నది. మనకున్న ఎలిజిబిలిటీ 140 టీఎంసీ. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఎలిజిబిలిటీ ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం వాడుకున్నది 140.4 టీఎంసీ. బ్యాలెన్స్ 89. తెలంగాణకు మిగిలింది 89. ఇంకొకసారి నేను క్లారిఫై చేస్తాను, తప్పులు పోవద్దు దయచేసి. ఆంధ్రప్రదేశ్ ఎలిజిబిలిటీ 322.611. దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది 365.75. అంటే 43.13 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అదనంగా వాడుకున్నది. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎలిజిబిలిటీ 229.9. తెలంగాణ ప్రభుత్వం వాడుకున్నది 140.40. అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి ఇంకా ఎలిజిబిలిటీ ఉన్నది 89.511 టీఎంసీల వాడుకునే హక్కు తెలంగాణ రాష్ట్రం కలిగి ఉన్నది. 89.511 టీఎంసీల నీళ్లను వాడుకునే హక్కు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రిన్సిపల్ను ఒప్పుకుంటలేదు. అటు బచావత్ ప్రిన్సిపల్ ఒప్పుకోదట. రెండు రాష్ట్రాల మధ్య 58 మీరు 41 మేము ప్రకారం పంచుకుందామంటే అది ఒప్పుకోదట. ఇచ్చేయండి నీళ్ళు, మాకు 45 టీఎంసీలు ఇచ్చేయండి, ఇస్తారా చస్తారా అని మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అట్లా కూడా మనకే వస్తుంది సార్. ఐ విల్ గివ్ యూ సార్. అయితే ఈరోజు ఏ ప్రిన్సిపల్ చూసినా ఉన్న నీళ్లు 46 టీఎంసీ. ఉన్న 46 టీఎంసీలను మరి మొత్తం మీకే ఇస్తే తెలంగాణ ఏం కావాలి? నల్లగొండ జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలు రైతులు నాట్లు వేసిండ్రు తెలంగాణ రైతాంగం. ఆ 2 లక్షల ఎకరాల పంట కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ పంట మార్చి నెలాఖరు దాకా ఉంటుంది. ఇంకా మొదటి పంటనే అయిపోలే ఖమ్మం జిల్లాలో. ఆ మొదటి పంటకు మార్చి నెలాఖరు దాకా ఖమ్మం జిల్లాకు రైతాంగానికి నీళ్లు ఇచ్చి పంటను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము చెప్పినాం, సరే తెలంగాణ రైతైనా రైతే, ఆంధ్ర రైతైనా రైతే, మీకు కరెక్ట్గా ఎన్ని నీళ్లు కావాలనో, ఎన్ని రోజుల్లో పంట అయిపోద్దో మీరు ఒక ప్రతిపాదన ఇవ్వండి. మీరు ఇప్పటికే ఎక్కువ వాడుకున్నారు. ఇప్పటికే 43 టీఎంసీలు ఎక్కువ వాడుకున్నారు. బట్ అయినా మీ పంటలు కాపాడడం కోసం కూడా మేము సహకరిస్తాం. ఏదైనా ఒక 5 టీఎంసీలో 10 టీఎంసీలో చివరి దశలో ఉంటే కాపాడడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ వ్రాతపూర్వకంగా అడగండి, మీ ప్రతిపాదన ఏదో వ్రాతపూర్వకంగా ఇవ్వండి. ఉన్నదాన్ని కూర్చొని మాట్లాడుకొని ఇటు ఖమ్మం నల్లగొండ రైతుల పంటలు ఎండిపోవద్దు, మీ పంటలు కూడా ఎండిపోవద్దు. కానీ మీరు ఎక్కువ వాడుకున్నారు కనుక వచ్చే ఖరీఫ్లో ఆ నీటి కేటాయింపులను మనం సరి చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్రాతపూర్వకంగా ముందుకు వచ్చినట్టయితే ఆ అడ్జస్ట్మెంట్కు తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పినాం. మీకు మానవతా దృక్పథం లేదు. తెలంగాణ రైతాంగం పంటలు ఎండిపోయినా మీరు కరెంట్ ఇవ్వలే. మీ దగ్గర తుఫాను వస్తే మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీ ట్రాన్స్ఫార్మర్లు పంపినాం, పోల్లు పంపినాం, వైర్ పంపినాం. కానీ తెలంగాణ రైతుల పంటలు ఎండిపోతే కూడా మీరు కరెంటు ఉండి కూడా విద్యుత్ ఉత్పాదన ఆపింది తప్ప తెలంగాణ రైతాంగానికి మీరు కరెంట్ ఇవ్వలే. ఈరోజు కూడా మీకు హక్కు లేకపోయినా మీరు ఇప్పటికే 43 టీఎంసీల నీళ్లు అదనంగా వాడుకున్నా ఈరోజు కూడా మానవతా దృక్పథంతో ఏ రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మీరు వ్రాతపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మీకు కరెక్ట్గా ఎన్ని నీళ్లు కావాలో అడగండి. ఉన్న దాంట్లో తెలంగాణ పంటలు ఎండిపోకుండా ఆంధ్ర పంటలు ఎండిపోకుండా మనం అడ్జస్ట్ చేసుకుందామనే ప్రతిపాదన మేము ఇచ్చాం. మీరు అదనంగా అడుగుతున్నారు, మీ కోటాకు మించి అడుగుతున్నారు. మళ్ళీ వచ్చే ఖరీఫ్లో నీళ్ళు వచ్చినప్పుడు దాంట్లో అడ్జస్ట్ చేసుకుందాం, ఎవరి వాటా వాళ్ళని చూసుకుందాం అని మేము చెప్పాం. ఇది మాది న్యాయమైన
లెక్క ప్రకారం మాట్లాడితే మీకు హక్కు లేదు. బట్ అయినా తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ మీ ధోరణి ఎట్లా ఉంది? మేము అడగం, మీకు వ్రాతపూర్వకంగా ఇవ్వం, లెక్క చూసుకునేది లేదు, మీ పంటలు ఎండిపోయినా మాకు అవసరం లేదు, మొత్తం నీళ్లు మాకే ఇవ్వాలనేటువంటి ధోరణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ప్రదర్శిస్తూ ఉంది. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మా సెక్రటరీ గారు మేము ఈ యొక్క వాస్తవ పరిస్థితి ఇటు రెండు రాష్ట్రాల రైతులకు కూడా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ వాస్తవ పరిస్థితి ఇట్లా ఉంటే సాగర్ గేట్ల దగ్గర రాజకీయాల కోసం డ్రామా చేసుడు, ధర్నాలు చేసుడు, మేము డ్యాములు బాగలగొడతాము అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ వారు మాట్లాడడం ఇది చాలా తీవ్రమైనటువంటిది. ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన వెంటనే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఏం డ్యామ్ మీ ఒక్కరి సొత్తా? డ్యామును బాగలగొట్టమంటే మేమన్నా చూస్తూ ఊరుకుంటామా? దయచేసి ఇప్పటికైనా వాస్తవిక దృష్టితో దీన్ని ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. న్యాయబద్ధమైనటువంటి వాటాలు ఇచ్చిపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. మీకు ఏం కావాలనో వ్రాతపూర్వకంగా కోరండి, న్యాయబద్ధంగా కోరండి. అదనపు నీటిని వాడుకుంటే దాన్ని వచ్చే సంవత్సరం ఖరీఫ్లో మనము రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ లెక్కలు చూసుకునే విధంగా బచావత్ ట్రిబ్యునల్కి అవార్డుకు లోబడి ముందుకు రండి, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఉన్న నీళ్లు కూడా ఆన్ అండ్ ఆఫ్ మెథడ్లో 10 రోజులు ఇచ్చి 10 రోజులు బంద్ పెట్టుకుంటానో 15 రోజులు నీళ్ళు ఇచ్చి 10 రోజులు బంద్ పెట్టుకుంటే బోటా బొట్టిన చుక్క చుక్క కూడా మనం కాపాడుకుంటేనే ఇటు పంటలు కాపాడుకునే పరిస్థితి ఉంది. మీరు ఈ రకంగా మొండి పట్టుదలకు పోతే మీ రైతాంగం నష్టపోతారు, తెలంగాణ రైతాంగం కూడా నష్టపోతారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా అడ్వైజర్ గారు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు, వ్రాతపూర్వకంగా ఇవ్వమని అడిగినాం. కానీ మేము ఇవ్వం అంటే మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే బుల్డోజ్ చేసి నీళ్లు తీసుకుపోయినరో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మేము బుల్డోజ్ చేస్తాం, నీళ్లు తీసుకుపోతాం అనేటువంటి ధోరణి వాళ్ళు ఇంకా కూడా ప్రదర్శించడం అనేటువంటిది సరి అయింది కాదు. మా ఈఎన్సీ గారు ఇంకా కొంచెం టెక్నికల్గా 1-2 అంశాలు చెప్తారు. ప్రిన్సిపల్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రిన్సిపల్స్ తోని క్లియర్గా రెగ్యులేషన్ చేయమని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తా ఉంది. ఆ ప్రిన్సిపల్స్ ఏవి కూడా క్లారిటీ ఇవ్వకుండా ఏది చెప్పకుండా పోయే వరకు ఈ సిచ్యువేషన్ మరి ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా ప్రిన్సిపల్ మీద ఒప్పుకుంటే అందరికీ క్లారిటీ వస్తుంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకోగలుగుతాము, సిచ్యువేషన్ను సాల్వ్ చేసుకునే వైపు పోగలుగుతాం. ఇట్నే ఉంటే సిచ్యువేషన్ ఇంకా క్రైసిస్కి పోతుంది, అందరూ నష్టపోతారు.